వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కంప్లీట్ భీమవరం రుచులను అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అది ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ మోసంపేట దగ్గర ఉన్న పొరిగింటి చేపల పులుసు. వీళ్ళ దగ్గర స్పెషల్ డిషెస్ అన్ని చాలానే ఉన్నాయి. కంప్లీట్ సీ ఫుడ్ వెళ్ళి ట్రై చేద్దాం పదండి. సో హాయ్ సతీష్ గారు. హాయ్ అండి. సో మీ దగ్గర ఏమేమి స్పెషల్ డిషెస్ ఉన్నాయో మాకు చెప్తారా? టేస్ట్ చూడండి, స్పెషల్స్ కోసం తర్వాత మాట్లాడుకుందాం. వావ్, కాదండి నాకు డౌట్, ఎక్కడ ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా ఫస్ట్ మనం బిల్ పే చేసిన ఆర్డర్ ఇస్తారు. సో మీరేంటి ఫస్ట్ మాకు టేస్ట్ చేయండి అని ఇది ఇచ్చారు? అన్ని హోటల్ లాగా కాకుండా కొంచెం కొత్తగా ప్లాన్ చేసిన, మనం తిన్నాక బాగాలేదని బాధపడటం కంటే మీరు ఫస్ట్ టేస్ట్ చూసినాక నచ్చితేనే కొంచెం తినండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. చూసారా గైస్, ఎంత అమేజింగ్ ఐడియా ఉందో ఇది. నచ్చితేనే తినండి. సో మీకు నచ్చిన వెరైటీస్ అన్ని చాలానే ఉన్నాయి ఇక్కడ. నచ్చితే తినండి, లేదంటే లేదు. ఈ భీమవరం కపుల్స్ మనందరి కోసం మంచి యమ్మీ ఫుడ్ అయితే తెచ్చేస్తారు. మరి దీని గురించి డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. సో గైస్, ఇప్పుడు పొరిగింటి చేపల పులుసు ఓనర్ సతీష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుకుందాం. నమస్తే అండి సతీష్ గారు. మీ ఫుడ్ భీమవరం లాగా ఉంటుందా, తెలంగాణ స్టైల్ గా ఉంటుందా? కస్టమర్స్ కి నచ్చినట్టు ఉంటదండి, ప్రాంతంతో సంబంధం ఉంది. కస్టమర్ నచ్చే ఫుడ్ పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొరిగింటి చేపల పులుసు స్పెషల్ డిషెస్ ఏంటో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్పెషల్ డిషెస్ అంటే ఈ నాటుకోడి స్మాల్ ఎగ్స్ అండి, అంటే రేర్ ఐటమ్. అది అన్ని చోట్ల దొరకదు, తక్కువ దొరుకుతుంది. ఇది ఒరిజినల్ నాటుకోడి పులుసు. ఇదేమో శీలావతి పులుసు, ఇదేమో ఫ్రాన్స్ ఇగురు, అది సిగ్నేచర్ గా చాలా బాగుంటది. ఇది మా పొరిగింటి చేపల పులుసు స్పెషల్ ఐటమ్. ఇది గ్రేవీ ఫిష్ ఫ్రై అనే మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. ఇది దీనికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఇది చిన్న చేపల పులుసు, నెత్తల పులుసు. ఇదేమో గ్రేవీ చికెన్, కొంచెం రైస్ లో గ్రేవీలో కలుపుతుండానికి. ఇదేమో రోస్టెడ్ చికెన్ ఫ్రై. సో ఇవన్నీ కాంబోస్ టైప్ అండి? అవునండి. ఓకే, కాంబోస్ అంటే ఎట్లా ఉంటుందంటే 2, 3, 5 అంటే 3 రకాల కాంబోలు ఉంటాయి. 2 కాంబో, 3 కాంబో, 5 కాంబో. కర్రీస్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది రేట్లు చేంజ్ అవుతుంటాయి. మీరు తక్కువగా తినాలనుకుంటే 2 కర్రీ కాంబోస్, ఓ మాస్టర్గా మీడియం గా తినాలనుకుంటే 3 కర్రీ కాంబోస్, కొంచెం మంచిగా తింటున్న ఆకలి మీద ఉన్నాను అనుకుంటే 5 కర్రీ కాంబోస్. అట్లా 3 రకాల కాంబోలు ఉంటాయి. ఓకే, దీని ప్రైస్ ఎలా ఉంటుంది? ఈ కాంబో వచ్చేసి 230 రూపీస్ అండి. వైట్ రైస్, పులవ రైస్, రాగిముద్ద కామన్ గా వస్తుంది ఎవ్రీ కాంబోలో. అది 2 కర్రీస్ వచ్చేసి మీ నచ్చిన కర్రీలు ఏదైనా, మా కాడ ఎన్ని ఉంటాయి అన్ని 10 ఉంటాయి, 10 ఎన్ని కర్రీస్ ఉంటాయి అన్ని కర్రీలు మీ నచ్చిన కర్రీలు 2 వేసుకుంటే ఈ ప్లేట్ వచ్చేసి 230 రూపీస్. యాజ్ యూజువల్ ఇది కూడా అంతే సేమ్, రాగిముద్ద, పులవ రైస్, వైట్ రైస్ కామనే. 3 కర్రీలు మీ నచ్చిన కర్రీలు మా దగ్గర మా స్టాఫ్ అంటే చెప్తారు. మీకు నచ్చిన కస్టమర్ చాయిస్ నచ్చిన కర్రీలు 3 వేసుకుంటే 300 రూపీస్. ఇది 5 కర్రీ కాంబో. ఇది కూడా రైస్ సేమ్, 5 కర్రీస్ మీరు నచ్చిన వేసుకోవడం. కర్రీస్ అనేది కస్టమర్ చాయిస్, అట్లా కర్రీస్ బట్టి రేట్లు మారుతాయి. సో ఈ పొరిగింటి చేపల పులుసు అని ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? అంటే కొంచెం కొత్తగా ఆలోచించింది, అంటే రెగ్యులర్ గా కాకుండా కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి. ఇప్పుడు జనరల్ గా మన ఇంట్లో తినేది ఏంటంటే పక్కింట్లో తినేది ఇష్టపడుతుంది కదా, ఇట్లా పొరిగింటి చేపల పులుసు. సో ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు? 3 months పైన అవుతుందండి, 3.5 months. రెస్పాండ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సో ఇవన్నీ కంప్లీట్ డిషెస్ ఎవరు ప్రిపేర్ చేస్తారండి? మా వైఫ్ అండి. ఎవరో మా మాస్టర్స్ ఎవరు అనే ప్రిపేర్ చేస్తుంది. తన కింద స్టాఫ్ ఉంటారు, వాళ్ళంతా రెడీ చేస్తారు. మెయిన్ రెసిపీ మొత్తం మా వైఫ్. లొకేషన్ ఎక్కడ ఉంటుందండి? ముసాపేట రోడ్ అండి. ముసాపేటకి హైటెక్ సిటీ మధ్యలో ఉంటది. రెయిన్బో విస్తాస్ ఉంటుంది పక్కన, రెయిన్బో విస్తాస్ పక్కన. సో టైమింగ్ ఏముంటుందండి ఇది ఓపెనింగ్ టైం? టైమింగ్ లంచ్ కి 12, మధ్యాహ్నం 12 గంటల నుంచి నైట్ 12 వరకు ఉంటదండి. సో మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వీడియో ద్వారా? మా భీమవరం ప్రాంతం వాళ్ళ చేతి వంటల రుచులను ఆస్వాదించడానికి మా పొరిగింటి చేపల పులుసుకు రండి. నచ్చితే ఒక్కరు చెప్పండి, నచ్చకపోతే 100 మంది చెప్పండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సతీష్ గారు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పారో. మనం కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఇది కంప్లీట్ ఫిష్ ఫ్రై. మనకి సాధారణంగా ఫిష్ ఫ్రై దొరుకుతుంది, కానీ వీళ్ళు ఇది గ్రేవీ ఫిష్ ఫ్రై. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నిజంగా చాలా బాగుందండి. ఆ తెలంగాణ స్పైసీనెస్ కానీ ప్రతి ఒక్కటి ఇందులో ఆ బయట లో తెలుస్తుంది. సో నెక్స్ట్ ఐటమ్ నాటుకోడి గుడ్లు. నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను నాటుకోడి గుడ్లు. నిజంగా చాలా బాగుందండి.
నిజంగా నాటుకోడి గుడ్లు రియల్ గా ఎగ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది ఇది. చూసారు కదా, ఇప్పుడే నేను యమ్మీ యమ్మీ డిషెస్ అన్ని ట్రై చేసేసాను. మీరు కూడా తప్పకుండా పొరిగింటి చేపల పులుసుని ట్రై చేయండి. థ్యాంక్ యూ.